తమ్నెల్ చూసి షాక్ అయ్యారా? యువరాజ్ సింగ్ ఫోటో పెట్టి ఇతను ఇండియాకు ఆడాడా అని పిచ్చి ప్రశ్న వేస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? నిజమే. యువరాజ్ సింగ్ ఆటను చూసిన వారెవరైనా చివరి శ్వాస వరకు అతన్ని మర్చిపోలేరు. కానీ ఓ 20-30 ఏళ్ల తర్వాత వచ్చే కొత్త తరం క్రికెట్ ఫ్యాన్స్ ఇలాంటి ఓ మనిషి క్రికెట్ ఆడుతూ ఈ భూమి మీద తిరిగేవాడంటే నిజంగానే నమ్ముతారా? మహాత్మా సినిమాలోని ఓ పాటలో ఇలాంటి నరుడొకడు ఇలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి అనే ఓ లైన్ ఉంటుంది. అలానే యువి అనే ఆటగాడు ఏం చేశాడో ముందు తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనది. యువి ఆట, అతను చేసిన పోరాటం, 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన తీరు, దేశం కోసం గ్రౌండ్లో చెమట కాదు ఏకంగా రక్తం చిందిస్తూ పిచ్కు రక్తాభిషేకం చేశాడంటే వావ్! ఇలాంటి ఓ ప్లేయర్ ఒకప్పుడు టీమిండియా తరఫున ఆడాడా? అతను అసలు మనిషేనా లేక సూపర్ మ్యానా? ఈజ్ హీ ఇండియన్ క్రికెటర్ అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోవడం ఖాయం వచ్చే తరం క్రికెట్ అభిమానులు. ఎందుకంటే యువరాజ్ సింగ్ అనే ఓ కారణ జన్ముడు సృష్టించిన విధ్వంసం అలాంటిది. కొత్తగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన ఆటగాళ్ళు బాల్ని చూసి కలిగే భయం పోవాలంటే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కథ వినాలా? అసలు భయం అంటే ఏంటో తెలియాలంటే క్రికెట్ దేవర యువరాజ్ సింగ్ కథ వినాలా? సినిమాటిక్ డైలాగే అయినా యువి గురించి చెప్పాలంటే ఆ మాత్రం హైప్ ఉండాలి. 1981 డిసెంబర్ 12 పంజాబ్లోని చండీగఢ్లో ఓ కుర్రాడు జన్మించాడు. తండ్రి యోగరాజ్ అతనికి యువరాజ్ సింగ్ అని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టిన టైంలో అతనికి తెలుసో లేదో ఆ కుర్రాడు ఇండియన్ క్రికెట్కు నిజంగానే యువరాజు అవుతాడని. చిన్నతనం నుంచే చదువుతో పాటు ఆటల్లోనూ ముందుండేవాడు యువరాజ్. ముఖ్యంగా స్కేటింగ్ అంటే యువికి చాలా ఇష్టం. అందులో చాలా బహుమతులు, ప్రైజులు కూడా గెలుచుకున్నాడు. కానీ తండ్రి యోగరాజ్కు తన కొడుకుని క్రికెటర్గా చూడాలనుకున్నాడు. స్కేటింగ్లో వచ్చిన కప్పులన్నీ బయటపడేసి నువ్వు క్రికెట్ నేర్చుకోవాలని హుకుం జారీ చేశాడు. తండ్రి ఆజ్ఞతో క్రికెట్ వైపు అడుగులేశాడు యువి. తక్కువ టైంలోనే మంచి ప్రతిభ కనబర్చి స్కూల్ లెవెల్, అండర్-16 దాటి పంజాబ్ తరఫున స్టేట్ టీంకు ఆడే స్థాయికి చూస్తుండగానే ఎదిగిపోయాడు. 2000వ ఏడాదిలో మొహమ్మద్ కైఫ్ కెప్టెన్సీలోని భారత అండర్-19 జట్టుతో యువి చోటు సంపాదించాడు. 2000వ ఏడాదిలో మొహమ్మద్ కైఫ్ కెప్టెన్సీలో భారత అండర్-19 జట్టులో యువి చోటు సంపాదించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి ఆ వరల్డ్ కప్ ఇండియా గెలవడంలో యువి కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనతోనే అదే ఏడాది టీమిండియాలోకి యువరాజ్ ఆగమనం జరిగింది. 2000వ సంవత్సరం అక్టోబర్ 3 కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్తో యువరాజ్ సింగ్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో యువికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసి కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అందులో కూడా 1 ఓవర్ మెడిన్ ఉండడం విశేషం. బ్యాటింగ్ రాకపోయినా తొలి మ్యాచ్లో పాయింట్లో గాల్లోకి ఎగురుతూ యువి అందుకున్న క్యాచ్ ఆ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అదే టోర్నీలో ఆసీస్తో జరిగిన తర్వాతి మ్యాచ్లో యువికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. తొలిసారి బ్యాట్ పట్టుకొని అలా గ్రౌండ్లోకి వచ్చాడు. ఎదురుగా నిప్పులు చిమ్ముతున్న ఆస్ట్రేలియా బౌలర్లు. అయితేనేం 12వ నెంబర్ జెర్సీ ధరించి 12 ఫోర్లు కొట్టి 80 బంతుల్లో 84 పరుగులు చేసి ఇండియన్ క్రికెట్లోకి తన ఎంట్రీని ఘనంగా చాటాడు. ఇక అక్కడి నుంచి యువి వెనక్కి తిరిగి చూసుకోలేదు. కపిల్ దేవ్ లాంటి ఓ నిఖార్సైన ఆల్రౌండర్ జట్టులో లేడే అని బాధపడుతున్న అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీకి యువి రూపంలో 2 వైపులా పదునైన కత్తి దొరికింది. కెప్టెన్ దాదా ఎంకరేజ్మెంట్తో యువి మరింత రాటుదేలి ప్రపంచ క్రికెట్పై దండయాత్ర మొదలుపెట్టేశాడు. మొహమ్మద్ కైఫ్తో కలిసి బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ కొత్త స్టాండర్డ్స్ను సెట్ చేశాడు. అప్పటి వరకు ఇండియన్ టీంలో అలాంటి ఫీల్డింగ్ను ఎవరూ చూడలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో యువి అనే కుర్రాడు టీంలో ఉంటే ఓ 3 ప్లేయర్లు ఉన్నట్లే అనే ఫీలింగ్ కలిగేది. 2002లో క్రికెట్ మక్కా లార్డ్స్ బాల్కనీలో అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీషర్ట్ విప్పి చేసిన సింహ గర్జన అందరికీ తెలిసిందే. కానీ దాదాకు అలా చేసే అవకాశం కల్పించింది యువి కైఫ్ జోడీ. ఆ మ్యాచ్లో కష్టాల్లో పడిన టీమిండియాను ఈ ఇద్దరు యువ క్రికెటర్లు హాఫ్ సెంచరీతో చెలరేగి గెలిపించారు. అలా టీమిండియాలో యువరాజ్ సింగ్ ఓ స్టార్ ప్లేయర్గా ఎదిగిపోయాడు. 2007 వన్డే వరల్డ్ కప్లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో టీమిండియా ఘోరమైన ప్రదర్శన కనబరిచింది. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై ఓడి గ్రూప్ స్టేజ్లోనే ఇంటిబాట పట్టింది. దాంతో ద్రావిడ్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. అంతలోనే సౌత్ ఆఫ్రికా వేదికగా మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముంచుకొచ్చింది. సీనియర్లైన సచిన్, గంగూలీ, ద్రావిడ్ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్కు వెళ్లే టీంకు కొత్త కెప్టెన్ కావాలి. అంతా కుర్రాళ్లే. సేవాగ్, యువీలే సీనియర్లు. కెప్టెన్ పోస్టుకు మోస్ట్ ఎలిజిబుల్గా కనిపిస్తున్న ఒకే ఒక క్రికెటర్ యువరాజ్ సింగ్. కానీ సచిన్ టెండూల్కర్ సూచన మేరకు యువరాజ్ సింగ్కు దక్కాల్సిన కెప్టెన్సీ పోస్టును
మహేంద్ర సింగ్ ధోనీకి కట్టబెట్టింది బీసీసీఐ. తాను దేవుడిలా భావించే సచిన్ అంత తోడే ధోనీకి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని సూచించడంతో యువీ సైతం కామైపోయాడు. తనకు రావాల్సిన కెప్టెన్సీ వేరే వాళ్లకు దక్కిందనే కోపం, అసూయ యువీలో ఇసుమంతైనా కనిపించలేదు. ఒక వీరుడిలో ఉండే గొప్ప లక్షణం అదే. కెప్టెన్సీ లేకపోతేనేం, టీమిండియాలో అతను యువరాజు, ఆటతో జట్టును ముందుండి నడిపించే యోధుడు. ఎంఎస్ ధోని సినిమాలో ఓ సీన్ ఉంటుంది. యువీ స్టైల్గా హెడ్ఫోన్స్ పెట్టుకొని వస్తుంటే ధోని అతని ఫ్రెండ్స్ అలానే చూస్తూ ఉంటారు. యువరాజ్ క్యారెక్టర్ను హైప్ చేస్తూ తీసిన సీన్ అది. అది కేవలం ఏదో సినిమాటిక్ సీన్ మాత్రమే కాదు, రియల్ లైఫ్లోనూ యువీకి ఆ రేంజ్ హైప్ ఉంది. ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్ మరే క్రికెటర్కు లేవు, రావు. ఎంతైనా అతను యువరాజు, అలానే ఉంటాడు. చూస్తుండగానే T20 వరల్డ్ కప్ కూడా ప్రారంభమైపోయింది. ఇంగ్లాండ్తో మ్యాచ్లో యువీ బ్యాటింగ్ చేస్తున్న టైంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కావాలని యువీతో గొడవ పడతాడు. పేరుకి స్టైలిష్ బాయ్, కానీ కెలికితే మాత్రం ఊర మాస్. ఎవరినైతే గెలుకొద్దో ఫ్లింటాఫ్ అతన్నే గెలికాడు. ఇంకేముంది, యువీ కోపానికి అప్పటి వరకు క్రికెట్ ప్రపంచం కలలో కూడా ఊహించని ఓ రికార్డు నమోదైంది. నెక్స్ట్ ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు. యువీ అలా మోకాలిపై కూర్చొని 6 కొడుతుంటే ఆహా, స్టేడియం మొత్తం ఊగిపోయింది. యువీ 6లకు రవిశాస్త్రి కామెంటరీ వింటుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. యువీని కెలికింది ఫ్లింటాఫ్ అయితే పాపం బలైంది మాత్రం స్టూవర్ట్ బ్రాడ్. అప్పట్లో కుర్ర బౌలర్ అయిన బ్రాడ్ యువీ 6 సిక్స్ల దెబ్బకు బిత్తరపోయాడు. యువీ విధ్వంసంతో పాటు మిగతా టీం సూపర్ పర్ఫార్మెన్స్తో తొలి T20 వరల్డ్ కప్ 2007లో ఇండియా ఛాంపియన్గా నిలిచింది. యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చూస్తుండగానే 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ కూడా వచ్చేసింది. అప్పుడెప్పుడో 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలోని టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. మళ్ళీ ఆ కప్పును ఇండియా ముద్దాడలేదు. 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ను టీమిండియా కైవసం చేసుకొని రెండోసారి వన్డే ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలోనూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది యువరాజ్ సింగే. తన బ్యాటింగ్, బౌలింగ్తో ఇండియాను ఛాంపియన్ చేసి సచిన్ కోసం వరల్డ్ కప్ గెలుస్తామని టోర్నీకి ముందు చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఏ వరల్డ్ కప్ టోర్నీ అయినా ఆస్ట్రేలియాను నాకౌట్ మ్యాచ్ల్లో ఓడించే మొగోడు ఎవడైనా ఉన్నాడా అంటే అది ఒక్క యువరాజ్ సింగ్ అనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇదే టోర్నీలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వన్డే వరల్డ్ కప్ 2011లో భాగంగా గ్రూప్ స్టేజ్లో వెస్టిండీస్తో చెన్నైలో టీమిండియా మ్యాచ్ ఆడింది. టీమిండియా 52 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్టార్ ఆల్రౌండర్ అయిన యువరాజ్ సింగ్పై పడింది. జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఇద్దరు ఆడుతూ 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇంతలోనే కొండలాంటి మనిషి యువీ కుప్పకూలిపోయినట్లు కూర్చున్నాడు. నోట్లో నుంచి రక్తం. అంతే, ఒక్కసారిగా అంతా షాక్. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా ఫీల్డ్ ఎంపైర్ యువీని కోరతాడు. కానీ యువీ మాత్రం ఎంపైర్ సూచనను లెక్క చేయడు. ఎందుకంటే ఆ సమయంలో అతనికి రక్తం కనిపించడం లేదు. తన లక్ష్యం ఒక్కటే, ఇండియాకు వరల్డ్ కప్ అందించాలి, సచిన్కు అంకితం ఇవ్వాలి. ఇది మాత్రమే యువీకి కనిపిస్తోంది. పిచ్పై రక్తం కక్కుకుంటూనే సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. పిచ్కు రక్తాభిషేకం చేసి చెలరేగాడు. నోట్లో రక్తంతో ఆ రోజు యువరాజ్ మహాకాళిలా కనిపించాడు. ఆ మ్యాచ్ తర్వాత ప్రపంచానికి తెలిసింది ఏంటంటే యువీ క్యాన్సర్తో బాధపడుతున్నాడని. తనకు క్యాన్సర్ ఉందనే విషయం యువీకి ముందే తెలుసు. అయినా కూడా దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆడాడు. అనుకున్నది సాధించాడు. ఆ తర్వాత క్యాన్సర్కు చికిత్స తీసుకొని ఆ మహమ్మారిని జయించి తిరిగి ఫీల్డ్లోకి దిగాడు. ఓసారి ఓ ప్రైవేట్ ఈవెంట్లో యువీ మాట్లాడుతూ, దేశం కోసం జవాన్లు ప్రాణాలు ఇస్తుంటే ఒక ఆటగాడిగా నేను ప్రాణం పెట్టి ఆడకపోతే ఎలా? నోట్లో నుంచి రక్తమే కదా వచ్చేది, ప్రాణం పోయినా ఆడాల్సిందే అని అప్పుడు నిర్ణయించుకున్నాను అని అన్నాడు. ఇలా ఒక సినిమాకి మించిన హైప్తో సాగిన యువరాజ్ సింగ్ క్రికెట్ లైఫ్ ఎంతోమంది యువ క్రికెటర్లకు ఇన్స్పిరేషన్. కానీ కెప్టెన్సీ దక్కకపోవడం, తన కెరియర్కు ఒక సరైన ముగింపు దక్కలేదనే ఆవేదన మాత్రం యువీ అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇండియన్ క్రికెట్లో ఒక లెజెండ్ లాంటి యువీ జెర్సీ నెంబర్ను రిటైర్ చేయకపోవడం, రిటైర్మెంట్ సమయంలో సరైన ఫేవరెల్ ఏర్పాటు చేయలేదనే విమర్శలున్నాయి. ఏది ఏమైనా రాబోయే తరం యువ క్రికెటర్లు యువీ లాంటి ఓ ఆటగాడు ఈ భూమి మీద తిరిగాడు, టీమిండియా తరపున ఆడాడు అని నమ్మడం కొంచెం కష్టం. అది యువీ చరిత్ర, ఇండియాను ఛాంపియన్గా నిలిపిన చరిత్ర.